యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం అందరూ కలిసి చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 19 చూడండి. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఇలా ఈ చదువుబడిన వాక్య భాగంలో లోకములో ఉన్నప్పటికీ కూడాను మనము లోక సంబంధులము కాము. ఈ విషయమై గత వారము యేసు ప్రభు చెప్పిన మాట, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు ఏ సంబంధము లేదు అని చెప్పిన మాటను ఆధారం చేసుకొని ఈ లోకాధికారి ఎవరు అంటే అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అనే విషయాన్ని చూసాం. అబద్ధ విషయమై దేవుని సంబంధులైనటువంటి వారు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం సత్యానికి విరోధంగా ఏమీ చేయకుండా ఉండడం అనేదే దేవుని సంబంధి యొక్క లక్షణం. కనుక ఇక్కడ మీరు లోకములో ఉన్నప్పటికీ కూడాను మీరు లోక సంబంధులు కారు. అంటే ఎవరికి సంబంధులు, దేనికి సంబంధించినటువంటి వారు. లోకంలో ఉన్నప్పటికీ కూడాను మనము ఎవరి సంబంధులము, ఎవరికి చెందినటువంటి వారం. గత వారం మనం చెప్పుకున్నాం, ఈ లోకంలో విశ్వాసి యొక్క జీవితం నీటి మీద ఉన్నటువంటి తామరాకును పోల్చబడినదని చెప్పుకున్నాం. తామరాకు ఉండడానికి నీళ్లలో ఉన్నప్పటికీ కూడాను దాని మీద ఒక్క చుక్క కూడాను నీటి బొట్టు ఉండదు. అలాగే లోకంలో ఉన్నప్పటికీ కూడాను లోకానికి సంబంధించింది ఏది కూడాను నీలో ఉండడానికి వీల్లేదు. కనుక వేరే ఇక్కడ రెండవదిగా చూస్తాం, లోకంలో ఉన్నటువంటి మనము ఎవరికి సంబంధించిన వారము. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం గమనించండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. ఇక్కడ చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. లోకములో ఉన్నావు, లోకములోనే ఉంటూ నువ్వు దేవుని సంబంధిగా ఈ లోకంలో ఉండాలి. దీనికి ముందు చిన్న పిల్లలారా అని ఇక్కడ యోహాను సంబోధించడంలో ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 30వ వచనంలో దేవుని సంబంధులు ఎట్లా ఉండాలో అక్కడ వివరించబడి ఉన్నది. దుష్టత్వం విషయమై పిల్లలుగాను, బుద్ధి విషయమై పెద్దలుగాను ఉండుడి అని పౌలు హెచ్చరించినట్లుగా చూస్తాం. ఇక్కడ యోహాను చిన్న పిల్లలారా అని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, చిన్న పిల్లల యొక్క అనుభవం దుష్టత్వం విషయములో పసిపిల్లలుగా ఉండుడి అంటే దుష్టత్వంతో నీకు ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యం ఉండకూడదు. ఆ విషయమై పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 14లో చిన్న పిల్లలు మీరు దుష్టత్వం విషయమై పసిపిల్లలుగాను, బుద్ధి విషయమై పెద్దలుగాను ఉండుడి అంటే దాని అర్థం ఏంటంటే, బుద్ధి విషయమై అనే మాట దేవుని వాక్యాన్ని గ్రహించినటువంటి వారు బుద్ధిమంతులు అని చెప్పబడింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో బుద్ధిమంతులు ఈ సంగతులను గ్రహింతురు అని రాయబడి ఉంది. ఆ తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఈయన మాటలు చొప్పున ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు లోక సంబంధులు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు
ఈ లోక సంబంధులు, లోకంలో ఉన్న నీవు దేవుని సంబంధిగా ఉండాలి అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మీలో ఉన్నవాడంటే లోకంలో ఉన్నాము. లోకం ఎవరి యందున్నది? లోకం ఎవరి యందున్నది? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. 14వ అధ్యాయం 30 యోహాను సువార్త 14:30లో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకే సంబంధం లేదు. ఈ లోకాధికారి ఎవడంటే సాతానుడు. ఈ సాతాను సింహాసనం ఉన్న స్థానంలో నీవు ఉన్నావు. నీలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఇక్కడ రాబడి మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటే వానిని మీరు జయించి ఉన్నారు అని చెప్పాడు. వీళ్ళని ఎట్లా జయించగలము అంటే ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు అని రాయబడి ఉంది. దేవుని సంబంధి అయినటువంటి వాడు, దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నటువంటి 40 దినాల్లో అపవాది ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ముట్టుకొనడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం అంతా కూడాను విఫలమైపోయినట్లుగా చూస్తాం. ఏ వాక్యము ద్వారా అయితే సాతానుడు ప్రభువును ప్రశ్నించాడో అదే వాక్యాన్ని ఆధారం చేసుకొని సాతాను జయించినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ చిన్న పిల్లలారా అనే మాటలో చిన్నపిల్లలుగా, పసిపిల్లలుగా దుష్టత్వం విషయమై జ్ఞానము కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని సంబంధివి అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. అంటే నువ్వు పెద్దవాడు అయినప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. 13, 11. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్ల చేష్టలు మానివేసి తిని. కనుక ఇక్కడ పిల్లవాని వలె, పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాడిలాగా ఆలోచన చేశాను, అయితే నేను ఇప్పుడు పెద్దవాడనయ్యాను. అంటే పెద్దవారు అయినప్పుడు ఎవరంటే బుద్ధిమంతులుగా ఉన్నటువంటి వారు. కనుక పిల్ల చేష్టలు మానివేసి తిని పౌలు ఇక్కడ కొరింథీయులకు సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ మొదటిగా నువ్వెవరి సంబంధివి అంటే ఈ లోకంలో ఉన్న నీవు, సాతాను సింహాసనం ఉన్న ఈ లోకంలో ఉన్న నీవు దేవుని సంబంధివి. నీలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు. ఈ లోకంలో ఉన్నవాడు కూడాను బలవంతుడే, అయితే వాని కంటే బలవంతుడు దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో నేను సర్వశక్తి గల దేవుడను అని అబ్రహాముతో చెప్పడంలో ఉన్న విషయం ఏంటంటే, శక్తి గలవాడు ఈ లోకంలో ఉన్నాడు, అయితే దేవుడు ఎలాంటి వాడంటే సర్వశక్తి గల దేవుడు. ఏమైనా చేయగలడు. ఉన్నదాన్ని లేనట్టుగా చూపించగలడు, లేని దాన్ని ఉన్నట్లుగా కూడా చూపించగల శక్తి కలిగినటువంటి వాడు. కనుక ఏంటంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు కనుక వానిని మీరు జయించి ఉన్నారు. ఎట్లా జయించారంటే, పెద్దవాడుగా ఉన్నవాడు బుద్ధి కలిగి దేవుని వాక్యాన్ని ఎట్లయితే గ్రహిస్తాడో ఆ గ్రహింపే ఆ మనుషులను అపవిత్రతకు దూరం చేసినట్లుగా వ్రాయబడినవి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో పోతీఫర్ యొక్క భార్యను యోసేపు ఎట్లా తప్పించుకున్నాడు అంటే, బుద్ధి విషయమై పెద్దవాడుగా ఉన్నాడు కనుక ఇంత ఘోర పాపము నా దేవుడి దృష్టికి నేను చెయ్యను అని తప్పించుకున్నట్లుగా చూస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడిన మాట, రాజు భుజించు భోజనము పానం చేయి ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించను అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ బుద్ధి విషయమై పెద్దలుగా ఉన్నటువంటి వారు ఎవరి సంబంధులు అని వారు గుర్తించి ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడాను దేవుని సంబంధిగానే వారి ఈ లోకంలో ఉన్నట్లుగా చూస్తాం.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో వ్రాయబడిన మాట, తండ్రి ఒక్కడే అని చెప్పబడినట్లుగా చూస్తాం. తండ్రి ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. తండ్రి ఒక్కడే. అయితే ఇద్దరు తండ్రులు కలిగిన వారు కూడాను లోకంలో ఉన్నారు. ప్రభు చిత్తమైతే తర్వాత చూస్తాం ఈ విషయం. కాబట్టి వీడు ఇక్కడ అంటాడు, మనకందరికీ తండ్రి ఒక్కడే. ఆ తండ్రి ఒక్కడన్నప్పుడు మనమందరం కూడాను దేవుని సంబంధులము. రెండవదిగా చూస్తాం చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నారు. ఇప్పుడు రెండవది అంటే మనము క్రీస్తు సంబంధులము. 24వ వచనంలో చెప్పబడిన మాట, ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో కూడా దురాశలను సిలువ వేసి ఉన్నారు. అంటే ఇక్కడ క్రీస్తు సంబంధుల యొక్క అనుభవం ఏమి తెలియపరుస్తుంది అంటే, శరీరాన్ని సిలువ వేసినటువంటి అనుభవం. శరీరం యొక్క కోరికలు మనుషులను వెంబడిస్తూ ఉన్నప్పటికీ కూడాను శరీర కోరికలకు లొంగకుండా శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడే క్రీస్తు సంబంధి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి, క్రీస్తు కూడా సిలువ వేశారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు చెప్పిన మాటలు చూస్తాం. ఇలా ఎట్లా చెప్పగలిగాడు పౌలు అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, ఇతరులకు బోధించిన తరువాత ఒకవేళ నేనే తప్పిపోదునేమో అని అనుకొని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అని పౌలు చెప్పినట్లుగా చూస్తాం. అంటే క్రీస్తు సంబంధులైనటువంటి వారు శరీరము వారిని ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళ ఈ శరీరాన్ని వారి స్వాధీనం ఉంచుకోవడం కొరకు నా శరీరమును నల్లగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ఎట్లా నలగొడుతున్నాడు అంటే, దేవుని వాక్యాన్ని చూపించి శరీరం ద్వారా ప్రవర్తిస్తే నీ ప్రతిఫలం ఏమిటి అనేది, శరీర కార్యాలను అనుసరించి జరిగించిన జీవితం యొక్క ప్రతిఫలం ఏమిటో తన శరీరానికి చెప్పుకుంటూ ఆ శరీరాన్ని తన స్వాధీనం అందించుకున్నాడు. 103వ కీర్తనలో దావీదు ఎవరిని బ్రతిమలాడుతున్నాడు? 103వ కీర్తనలో దావీదు ఎవరిని బ్రతిమలాడుతున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే మరిచిపోయేది ఏది అంటే, మనుషుల్లో 3 రకాలు ఉన్నాయి, ప్రాణము, ఆత్మ, దేహము. ఇలా ఆత్మ ఒకటైపోయి ప్రాణము శరీరం ఏకమైపోతే ఇలా ఆత్మ ఏమాత్రం కూడా పనిచేయదు. మనసు శరీరం ఏకమైనప్పుడు అప్పుడు శరీరాన్ని జయించగలుగుతాడు. అంతేగాని రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్పని వాటి ప్రకారం శరీరానుసారమైన మనసు ఉన్నది, ఆత్మానుసారమైన మనసు ఉన్నది. ఈ మనసు శరీరాన్ని అనుసరిస్తే ఆత్మను ఓడిపోతుంది, ఈ మనసు ఆత్మను అనుసరిస్తే శరీరాన్ని జయిస్తారు. అది ఎవరు జయిస్తారంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దాని కోరికలను సిలువ వేసి ఉన్నారు. దేనికి సిలువ వేశారంటే, లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండు నిమిత్తమై. వరప్రసాదిగా పుట్టినటువంటి సంసోను అంధుడైపోయి ఫిలిష్తీయుల చేతిలో తిరగలు విసరడానికి కారణం ఏమిటంటే, తన శరీరం యొక్క కోరికను అణుచుకొనలేక శరీరాన్ని అనుసరించిన కారణం చేత లేదా అతడు అంధుడైపోయినట్లుగా చూస్తాం. ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి దేవుడి లోకానికి పంపగా శరీరం యొక్క ఆశను నెరవేర్చడానికి శరీరానికి బానిస అయిపోయినటువంటి సంసోను పిల్లల అంధుడైపోయి తిరగలు విసరడానికి బందీ గృహంలో బంధించబడినట్లుగా చూస్తాం. కనుక పిల్లల ఈ శరీరాన్ని దాని ఇచ్చలను దాని కోరికలు, దాని ఇచ్చ అంటే దాని కోరికలను సిలువ వేసినటువంటి వారు ఎవరంటే క్రీస్తు సంబంధులు దాని ఇచ్చలను సిలువ వేసి ఉన్నారు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక
4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలలు చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఇక్కడ చెప్పండి, ఈ మాటలు కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి, ఆ మాటలు గుర్తించాలి. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే 14వ వచనంలో మనము పసిపిల్లలమై ఉండక, 2 మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు యుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకున్నట్లు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక. అంటే దీని అర్థం ఏంటంటే మనుషుల మాటలు విని మోసపోయి దేవుని మార్గం నుండి తొలగిపోయి సొంత మార్గాలు ఏర్పాటు చేసుకొని సొంత మార్గాల్లో నడిచే వారిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. వంచనతో కూడినటువంటి మాటలు, మనుషులు వారి కోరికలను నెరవేర్చుకునే నిమిత్తమై లేదా ప్రజలతో చెప్పేటువంటి మాయ మాటలు ఎలాంటివి అంటే, ఒక రెల్లు గడ్డి గాలి ఎటొస్తే అటు ఎట్లా ఊగుతుందో లేదా అట్లా ఊగకుండా స్థిరమైనటువంటి మనసు కలిగి ఉన్నటువంటి వారే క్రీస్తు సంబంధులు అనే విషయాన్ని ఇక్కడ పౌలు వెల్లడిపరుస్తున్నట్లుగా చూస్తాం. ఏంటంటే మాయోపాయముల చేత ఇటు కొట్టుకొని పోకుండానట్లు ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. అంటే క్రీస్తు సంబంధులు, క్రీస్తు మనసు కలిగి ఉన్నటువంటి వారు. మొదటిది దేవుని సంబంధులు, దేవుని మహిమ కొరకు నిలిచేవారు. రెండవదిగా క్రీస్తు సంబంధులు అంటే క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదగడానికి ప్రయత్నించేవారే ఇక్కడ క్రీస్తు సంబంధులుగా చెప్పబడుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక మీరు లోకంలో ఉన్నప్పటికీ కూడా మీరు లోక సంబంధులు కారు. మొదటిది దేవుని సంబంధి, 2 క్రీస్తుకు సంబంధించినటువంటి వారు. మూడవదిగా చూస్తాం చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఇక్కడ గమనించండి, ఆత్మ సంబంధులైన ప్రతి వారు. ఇక్కడ మూడవదిగా చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆత్మ సంబంధులైన ప్రతి వారు. శరీర సంబంధులైనటువంటి వాటిలో చిక్కుకున్నటువంటి వారిని ఆత్మ సంబంధులైన మీరు అని చెప్పబడింది. ఇప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధి యొక్క అనుభవం ఏమై ఉన్నదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు చెప్పినటువంటి మాట, ఆత్మ సంబంధి అయిన వాడు అన్ని విషయములను వివేచించును అని రాయబడి ఉంది. ఆత్మ సంబంధి అయిన వాడు అన్ని విషయములను వివేచించును. అది ఏ విషయమైనా కానీ ఆ విషయాన్ని యోచన చేస్తాడు. వివేచించునంటే మేలేమిటి కీడేమిటి అనేది చేసేదే వివేచన. కానీ ఇక్కడ ఏమంటే ఆత్మ సంబంధులైన ప్రతి వాడు వివేచించును, వాడు ఎవడి చేత కూడాను వివేచించబడడు అని రాయబడి ఉంది. కనుక మీరు ఇక్కడ మూడవదిగా గమనిస్తే ఆత్మ సంబంధులైనటువంటి వారు మొదటిది అన్ని విషయాలు వివేచిస్తారు. అంటే ఒక్కొక్క విషయాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఆ విషయం నీకు లాభసాటిగా ఉన్నదా లేక నీకు నష్టాన్ని కలుగజేస్తున్నదా అనేది వివేచన ద్వారా తెలుసుకుంటూ ఉన్నట్లుగా చూస్తాం. రెండవదిగా ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంటే చూడండి, ఇదే పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయం 25 వచనం. గలతీ 5:25. మనము ఆత్మను అనుసరించి నడిచిన వారమైతిమా క్రమముగా నడుచుకుందుము. ఇక రెండవదిగా గమనిస్తే ఆత్మ సంబంధి రెండవ లక్షణం ఏంటంటే క్రమాన్ని అనుసరించి జీవిస్తాడు. అది దేవుడు నియమించిన క్రమం. దేవుడు నియమించిన క్రమానికి మనుషుడు ఏర్పాటు చేసుకున్న ప్రతీది కూడాను అక్రమమే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంటే దేవుని ప్రేమ ఉన్నటువంటి వాడు దేవుని సంఘంలో ఉంటాడు. అయితే దేవుని ప్రేమ లేనటువంటి వాడు అక్రమము కలిగి ఉంటాడు. చూడండి, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించున్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాటను నమ్మును. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఎట్టుదో, భ్రమపరచు ఆత్మ ఎట్టుదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ ఆత్మ సంబంధులైనటువంటి వారు భ్రమపరచు ఆత్మ చేసే కార్యాలను గుర్తిస్తారు. భ్రమపరచు ఆత్మ చేసే విషయాలను గుర్తించినటువంటి వారు అక్రమమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. ఆత్మ కలిగిన వాడు క్రమముగా నడుచుకుంటాడు. భ్రమపరచు ఆత్మ ఆధీనంలో ఉన్నటువంటి వాడు అక్రమముగా నడుస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ ఆత్మ సంబంధంలో మొదటిది అన్ని విషయాలు వివేచిస్తాడు. 2, ఆత్మను అనుసరించి క్రమముగా నడుస్తాడు. 3వదిగా చూస్తాం చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం, 25, 26. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. ఇక్కడ 3వదిగా ఆత్మ సంబంధి కానిటువంటి వాడు వివాదాలను రేపేవాడై ఉన్నట్లుగా చూస్తాం. ఆత్మను అనుసరించేవాడు ఒకరికొకడు ఏమాత్రం కూడాను వివాదముగా రేపకుండా విషయాలను అణచివేస్తున్నట్లుగా చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనంలో మనము బంధువులము గనుక మనకు వివాదం ఉండకూడదు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? అబ్రహాము లోతుతో చెప్తున్నాడు, మనం బంధువులము గనుక మనకు వివాదం ఉండకూడదు. ఇక్కడ ఆత్మ సంబంధి వివాదం ఏమాత్రం కూడాను రేపనటువంటి స్థితిని చూస్తాం. అయితే ఆత్మ లేనటువంటి వాడు ఈ వివాదాన్ని ఆధారం చేసుకొని వాడు అనుకున్నది చేసి ఆ కార్యాన్ని సఫలపరుచుకుంటూ ఉన్నట్లుగా చూస్తాం. కానీ ఇక్కడ రాయబడిన మాట, ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు. ఇక్కడ 3వదిగా ఆత్మ సంబంధి యొక్క లక్షణము. ఇక్కడ 3 విషయాలు చూసాం. మొదటిది అన్ని విషయాలు వివేచిస్తాడు. 2, ఆత్మను అనుసరించి క్రమముగా నడుస్తాడు. 3వది వివాదానికి దూరంగా ఉంటాడు. తర్వాత వీడు ఎట్లా ఉంటాడో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వతురు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు పైకి గొర్రె చర్మాలు కప్పుకుంటారు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇలా విశ్వాసుల్లో కూడా ఈ జాతికి చెందిన వాళ్ళు ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ ప్రవక్తలే కాదు, విశ్వాసులు కూడాను గొర్రె చర్మాలు కప్పుకొని ఇలా వారు లోపల అంతరంగిక స్వభావం ఎట్లా ఉంటుందంటే క్రూరమైనటువంటి తోడేళ్ళు అని చెప్పబడినట్లుగా చూస్తాం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు ఎఫెసు సంఘాన్ని గురించి చెబుతూ, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో నుండే బయలు వెళ్ళును అని హెచ్చరించినట్లుగా చూస్తాం. ఇలా ఎవరు ఈ క్రూరమైన తోడేళ్ళు అంటే సంఘంలో ఉన్నటువంటి వారే. వారు మందను కనికరింపరు అని రాయబడి ఉంది. వంకర మాటలు చెబుతూ సహోదరులు వెంట ఈడ్చుకొని వెళ్ళుదురు అని రాయబడి ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రికలో వివేకము లేని అవివేకపు స్త్రీల ఎంట చొచ్చి వంకర మాటలు చెబుతూ వాళ్ళను ఈడ్చుకొని వెళ్ళుదురు అని రాయబడినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ ఆత్మ సంబంధులైనటువంటి వారు ఇక్కడ చేసేటువంటి పనులు ఏంటంటే ఆత్మను అనుసరించి
వారు క్రమముగా నడుచుకుంటూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక మీరు ఇక్కడ మూడవదిగా గమనిస్తే ఆత్మ సంబంధులైనటువంటి వారు. ఆ తర్వాత వీరి విషయమై చెప్పబడినటువంటి మాట ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో వీరి గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం, తప్పిపోయిన దానిని వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరుతును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటిని శిక్షించి మేత పెట్టి లయపరుచుదును. ఇక్కడ గొర్రెల గురించి చెబుతూ తప్పిపోయినటువంటి గొర్రెలకు మేత పెట్టి దాన్ని లయపరుచుదును అంటే అక్రమమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిని ఉద్దేశించి ఇక్కడ దేవుడు పలుకుతున్నటువంటి మాటలు అయి ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ మీరు ఎవరి సంబంధులు అంటే మొదటిది దేవుని సంబంధులు, 2 క్రీస్తు సంబంధులు, 3 ఆత్మ సంబంధులు అని ఇక్కడ చెబుతున్నట్లుగా చూస్తాం. 4వదిగా చూస్తాను చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37 నుంచి చదవండి. అందుకు పిలాతు, సత్యమనగా నీవు రాజువా ఆయన అడుగుగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. లేదా ఇక్కడ 4వదిగా గమనిస్తే సత్య సంబంధి అయిన వాడు ప్రతివాడు నా మాట వినును. దేవుని మాటను అక్షరాల వారి జీవితంలో అన్వయించుకున్నటువంటి వారు ఇక్కడ సత్య సంబంధిగా ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ సత్య సంబంధి అయినటువంటి వాడు సత్యాన్ని గురించే సాక్ష్యం ఇస్తాడు, కానీ అబద్ధాన్ని గురించి ఎక్కడా కూడాను వాడు ప్రస్తావించినటువంటి స్థితిని చూస్తాం. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చి తిని, ఇందు నిమిత్తమై నేను పుట్టి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. కనుక ప్రియరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి వద్దకు ఆరోహణమైనటువంటి సమయంలో ముందుగా ఆయన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన వెళ్లే ముందు కొన్ని విషయాలు చెప్పాడు. 13వ వచనంలో ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోవడం ద్వారా మీకు లాభకరము, నేను వెళ్ళిపోవడం ద్వారా సత్య స్వరూపైన ఆత్మ మీ యొద్దకు వచ్చును, ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. సత్యం వేరు, సర్వసత్యం వేరు. సత్య స్వరూపమైనటువంటి ఆత్మ మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపించును. సత్య సంబంధి అయినటువంటి వాడు దేవుని మాట అక్షరాల వింటున్నట్లుగా చూస్తాం. లేదా సర్వసత్యము గ్రహించినటువంటి వ్యక్తులు లేదా దైవ గ్రంథంలో చాలా తక్కువ మంది ఉన్నట్లుగా చూస్తాం. సత్యాన్ని గ్రహించిన వారు ఉన్నారు, సర్వసత్యాన్ని గ్రహించిన వారు ఉన్నారు. లేదా సర్వసత్యాన్ని గ్రహించినటువంటి మనిషి యొక్క జీవిత అనుభవం ఎట్లా ఉంటుంది అంటే, కీర్తన 73:25లో ఆసాఫ్ పలికిన మాట, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో, నేను చనిపోకముందు 2 మనవులు చేసుకుంటున్నాను, వ్యర్థమైన దానిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. సత్య సంబంధి, సత్యాన్ని గ్రహించిన వాడు, సర్వసత్యం ఎరిగినటువంటి వాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ సర్వసత్యాన్ని గ్రహించినటువంటి అనుభవాన్ని చూస్తాం. ఇక్కడ చెప్పండి మాట, సత్య సంబంధి అయినటువంటి ప్రతివాడు నా మాట వినును అని రాయబడి ఉంది. ఇక్కడ సర్వసత్యము, సత్య సంబంధి చెప్పేటువంటి ఆత్మ చెప్పే సంగతి ఏమిటంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగినటువంటి వారై అని రాయబడి. సత్య సంబంధి దేవుని మాట వింటాడు. ఆత్మ చెప్పే మాట ఏంటంటే కీర్తన 133 మొదటి 3 వచనాల్లో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని రాయబడి ఆఖరిలో 3వ వచనంలో అక్కడ శాశ్వతమైన జీవం ఉండవాలని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. కనుక ఐక్యతగా ఉండేటువంటి మనసు ఎవరిలో ఉంటుంది అంటే సర్వసత్యాన్ని గ్రహించి ఆ సత్య సంబంధి అయినటువంటి సత్యం గల మాట లోబడినటువంటి వ్యక్తి మాత్రమే వీళ్ళ సంఘంతో కలిసి ఉంటున్నటువంటి అనుభవాన్ని చూస్తాం. వీళ్ళ ఈ అనుభవం లేని సత్య సంబంధి నా మాట విన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఐక్యత నుండి వేరైపోతూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక నేను ఇక్కడ రాయబడిన మాట 4వది సత్య సంబంధులు అంటే దేవుని మాట వినేటువంటి వారు. మరు సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ ఇమ్ము అనేటువంటి అనుభవం చూస్తాం. అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాటను వారు అనుసరించుటకు సిద్ధముగా ఉన్నటువంటి జీవితమే సత్య సంబంధి అయినటువంటి దేవుని మాట వినేటువంటి వాడు. నీ మాటలు దొరకక నేను భుజించి తిని అని చెప్పినటువంటి వ్యక్తులు ఇర్మియా చెప్పాడు, ఏస్కేలు కూడా చెప్పాడు. నీ మాటలు నాకు దొరకక నేను భుజించి తిని అని చెప్పినట్లుగా చూస్తాం. అంటే వారి జీవితాలకు దేవుని మాటలు అన్వయించుకున్నటువంటి జీవితమే వారి జీవితమై ఉన్నట్లుగా చూస్తాం. మరి వారి జీవితం ఎట్లా ఉన్నది అంటే కష్టములు నష్టములు జీవితంలో వచ్చినప్పటికీ కూడాను వీడ వారి జీవితం ఆఖరకు సుఖాంతముగానే గడిపినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కానీ ఇక్కడ 4వదిగా గమనిస్తే సత్య సంబంధి అయినటువంటి వాడు ప్రతి వాడు నా మాట వినును అని రాయబడి ఉంది. చూడండి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎన్నడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవుచున్నారు. వీరిలో చేరిన వారు ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరు చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుచున్నారు. దేవుడు చెప్పే మాట సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అయితే వీరు సత్యానికి విరోధంగా సత్యాన్ని ఎదిరించేటువంటి మనసు భ్రష్ట మనసుగా చెబుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక 4వది సత్య సంబంధులు. 5వదిగా చూస్తాను చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు, ఇక్కడ 5వదిగా గమనిస్తే శరీర సంబంధులు ఎప్పుడూ కూడాను శరీర విషయంలోనే ఆలోచన చేస్తారు. శరీరం యొక్క కోరికలను నెరవేర్చడానికి వారు సిద్ధపడుతున్నట్లుగా చూస్తాం. దేవుని పిల్లలు అయినప్పటికీ కూడాను శరీర సంబంధులైనటువంటి వారు దైవ గ్రంథంలో ఉన్నట్లుగా చూస్తాం. మీరు జలప్రళయం రావడానికి నాశనం అయిపోవడానికి కారణం ఏమిటంటే దేవుని పిల్లలమని చెప్పుకుంటూ శరీరాన్ని అనుసరించి జీవించడమే దానికి మూలంగా చూస్తాం. చూడండి ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి. నరులు భూమి మీద విస్తరించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనెను. దేవుని పిల్లలే ఎవరిని చేసుకున్నారంటే నరుల కుమార్తెలు శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారిని వారు వివాహం అన్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఈ విషయమై
దేవుడు సెలవిచ్చినటువంటి మాట, నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. అంటే అప్పటి వరకు ఎన్నిసార్లు దేవుడు వారితో మాట్లాడాడో మనకు తెలియదు, కానీ ఆ వాదించడంలో దేవుడే విసిగిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇక్కడ ఈ ఇరువురు పుట్టినటువంటి వారే నెఫీలులు అని పిలువబడ్డారు. 4వ వచనంలో ఉంది ఆ మాట. నెఫీలులు అంటే ఎవరంటే బలత్కారులు. భూలోకము బలత్కారంతో నిండి ఉన్నది, భూలోక అంతము నా సన్నిధి వచ్చి ఉన్నది, నీ కొరకు ఓడను సిద్ధపరచుకొనుము. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట దేవుడు నోవాహుతో చెప్పినట్లుగా వ్రాయబడరు. బలత్కారుల వలన భూమి అంతము నా సన్నిధిని వచ్చి ఉన్నది, బలత్కారంతో నిండి ఉన్నది. ఇప్పుడు జలప్రళయం రావడానికి, లోకం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుని కుమారులే నరుల కుమార్తెలు చక్కని వారని వారి అందాన్ని చూసి తమ మనసుకు నచ్చినటువంటి వారందరినీ చేసుకున్నట్టు ద్వారా ఇరువురుకు కలిగినటువంటి వారే బలత్కారులు అయి ఉండగా, భూమి బలత్కారంతో నిండి ఉండగా దేవుడు సమస్తమును తుడిచివేసినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ 5వదిగా శరీర సంబంధులైనటువంటి వారు అని రాయబడి ఉంది. ఇక్కడ రోమపత్రిక ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో 3 వేసిన దగ్గర 2 పుట్టినోటు వేసి కింద రాయబడింది శరీరులు అని రాయబడి ఉంది. అంటే దేవుని పిల్లలే కానీ వారిలో నుండి శరీరము ఏమాత్రం కూడాను తీసివేయబడలేదు. దేవుని పిల్లలే కానీ శరీరాన్ని సంపూర్ణంగా అనుసరించి జీవించేటువంటి వారు. వీరిలో ఎవరు చేరతారంటే ఏలి కుమారులైనటువంటి 2 కూడాను ఇందులో చేరినటువంటి వారే. వారు యెహోవాను ఎరుగని వారై అని రాయబడి ఉంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో వారు యెహోవాను ఎరుగనటువంటి వారై అని రాయబడి ఉంది. వారి శరీరాన్ని అనుసరించి దేవుని ప్రజలైనటువంటి వారిని తప్పుదారి పట్టించినట్లుగా దేవుని వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ 5వదిగా గమనిస్తే నీవు శరీర సంబంధి ఏమాత్రం కూడాను కాదు. లోకంలో ఉన్నప్పటికీ కూడాను నువ్వు శరీరాన్ని అనుసరించి ఏమాత్రం కూడాను జీవించకూడదు. ఎందుకంటే ఈ శరీరము ఏం చేస్తుంది అని అంటే 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, మంచి చేయాలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ అది చేయడానికి నాకు మనసు రావడం లేదు. అంటే మంచి చేయాలని అనుకుంటున్నాడు, కానీ అది మంచి చేయడానికి శరీరం ఏమాత్రం కూడా సహకరించట్లేదు. మంచి చేయాలని అనుకుంటున్నాను కానీ ఏదైతే చేయకూడదని అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను, చెడునే చేస్తున్నాను. అయితే అది చేసేది నా యందున్న పాపమే కానీ నేను కాదు అని పౌలు చెప్పినట్లుగా చూస్తాం. కనుక మీరు ఇక్కడ 4, 5వదిగా గమనిస్తేప్పుడు మనము శరీర సంబంధులైనటువంటి వారం. శరీర సంబంధులైనటువంటి వారిని దేవుని సంబంధులుగా తీర్చినట్లుగా చూస్తాం. కనుక మీరు లోకంలో ఉన్నప్పటికీ కూడాను మీరు లోక సంబంధులు కారు. మొదటిది దేవుని సంబంధులు, 2 క్రీస్తు సంబంధులు, 3 ఇక్కడ రాయబడినటువంటి ఆత్మ సంబంధులు, 4 సత్య సంబంధులు, 5 ఇక్కడ శరీర సంబంధులు ఏమాత్రం కూడాను కాదు. 6వదిగా చూస్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇక్కడ 6వదిగా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇక్కడ ఈ అపవాది సంబంధులు వాని ఇష్టాన్నే నెరవేర్చగోరేటువంటి వారై ఉన్నట్లుగా ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాని దురాశలనే మీరు నెరవేర్చగోరుదురు. దురాశ మనుషుల్లో పుట్టించేదే ఎవరనంటే సాతానుడే మనుషుల్లో దురాశ పుట్టిస్తున్నట్లుగా చూస్తాం. మీరు మీ తండ్రి దురాశలనే నెరవేర్చగోరుదురు. ఆరంభంలో పుట్టిన దురాశ దేవునితో సమానంగా ఉండాలని ఆశించినటువంటి దురాశే ఆదామవ్వలను పాపానికి నడిపించినట్లుగా చూస్తాం. ఆ తర్వాత యెరికో పట్టణం శపించబడిన తర్వాత ఏది కూడా దీంట్లో ముట్టడానికి వీల్లేదు అని యెహోషువ ఆజ్ఞాపించగా బంగారు కమ్మిని షీనారు వస్త్రాన్ని తీసుకోవడానికి ప్రేరేపించబడినదే ఈ దురాశ అయి ఉన్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో
నయమాను తీసుకొచ్చినటువంటి కానుకలను ఎలీషా తీసుకొనలేని కారణం చేత గెహజీ తీసుకునేటట్లు దురాశను పుట్టించినట్లుగా చూస్తాం. మీరు మీ తండ్రి దురాశలనే నెరవేర్చకూడదురు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట, ప్రతివాడు తన స్వకీయ దురాశల వలన మరులు కొల్పబడిన వాడై ఏడవబడి పాపమును కనగా పాపము పరపక్వమై మరణమును కనుడు అని రాయబడిన మాట చూస్తాం. కనుక ప్రియరా, నువ్వు ఎవరివి అని అంటే నువ్వు దేవుని సంబంధివి, లోకంలోనే ఉన్నావు. కానీ ఈ లోకాన్ని పరిపాలించేటువంటి అపవాది సంబంధివి నీవేమాత్రం కూడా కాకూడదు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని రాయబడినట్లుగా చూస్తాం. ఆ తర్వాత రాయబడిన మాట, వారు మనలో నుండి బయలు వెళ్ళారు, వారు మనవారు కారు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళి ఉన్నారు. ఎవరు ఈ బయలు వెళ్ళిన వారంటే శరీర సంబంధులు, సాతాను సంబంధులు, అపవాది సంబంధులు. వారు మనలో నుండి బయలు వెళ్ళి మనతో ఉన్నవారు కారు, వారు మనలో నుండి బయలు వెళ్ళిన వారు. ఎవరో వీళ్ళంటే వీరు అపవాది సంబంధులుగా చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి. ఎవరు క్రీస్తు విరోధి అంటే అపవాదే క్రీస్తు విరోధి. ఇక్కడ ఈ అపవాది చేసే పని ఏమిటంటే వానిలో ఉన్నటువంటి దురాశలన్నీ ప్రజలలో కల్పించి వారి వెంట ఈడ్చుకొని వెళ్ళడానికి వారు దురాశలను పుట్టిస్తుండగా, సత్య సంబంధి అయినటువంటి ఆత్మ దగ్గర నుండి వారు వేరైపోయి ప్రత్యేకమైనటువంటి జీవితం వారు జీవిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. వారు మనలో నుండి బయలుదేరగా వారు మన సంబంధులు కారు. కనుక ఇక్కడ 6వదిగా గమనించినప్పుడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. లోకంలోని ఉన్నారు. మీరు లోకములోని, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. లోకంలో ఉన్నటువంటి నీవు ఎవరనేది నువ్వు గుర్తించాలి. మొదటిది దేవుని సంబంధి, 2 క్రీస్తు సంబంధి, 3 చెప్పబడుతున్నటువంటి మాట ఆత్మ సంబంధి, 4 సత్య సంబంధి, 5 ఇక్కడ చెప్పిన మాట శరీర సంబంధులు కారు, 6గా చెప్పిన మాట అపవాది సంబంధులు. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. నా జనులలో దుష్టులున్నారు, పక్షులు వేటగాండ్రులు పొంచి యుండునట్లు వారు పొంచి ఉందురు. వారు బోడులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉండును. దాని చేతనే వారు గొప్ప ఐశ్వర్యవంతులగుదురు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నా జనులలో దుష్టులు ఉన్నారు, పక్షులు వేటకాండ్లు పొంచి ఉండినట్లు వారు సమయం కొరకు పొంచి ఉంటారు. బోనులు పెడతారు, మనుషులను పట్టుకుంటారు. పంజరము పిట్టలతో నిండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేత వారు గొప్ప ఐశ్వర్యము పొంది ఉన్నారు. కనుక ఇక్కడ అపవాది సంబంధులు దుష్ట సంబంధులుగా ఎంచబడుతున్నట్లుగా చూస్తాం. కనుక నీవు లోకంలో ఉన్నావు, ఎవరి సంబంధివి అనేది నువ్వు విమర్శించుకునేటువంటి ఆ మనసు కలిగి ఉండాలి. ఆఖరిగా చూస్తాం చూడండి, యెషయా గ్రంథం
43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించున్నాను, నీవు నీవు నా సొత్తు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. యాకోబు, ఇశ్రాయేలు అంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుతో చెబుతున్నటువంటి మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇలా దేవుని సొత్తు అయినటువంటి అనుభవం ఎక్కడ నిలిచి ఉంటుంది అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 27, 26, 27 వచనాల్లో యేసు ప్రభు చెప్పిన మాట, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నా చేతిలో నుండి ఎవడు కూడాను అపహరింపనేరడు అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. నా గొర్రెలు నా స్వరము వినును అంటే అర్థం ఏంటంటే దేవుని మాట విని దేవుల్లో ఉన్నటువంటి వారిని ఎవడూ కూడాను వాటిని అపహరింపడు. ఎవరు అపహరింపబడతారు అని అంటే దేవుని మాట విననటువంటి ప్రతి వాడు పిట్టలు వలలో పడినట్లుగా పొంచి ఉండి బోనులు పెట్టి వలలు పెట్టినటువంటి వారిలో వారు పడతారు. పడినటువంటి వారిని వాళ్ళ ఇండ్లు ఐశ్వర్యంతో నింపుకుంటూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక నేను ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట, నా గొర్రెలు నా స్వరం వినును, అవి ఏవి కూడాను నా చేతిలో నుండి అపహరింపబడదు అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక దేవుని సొత్తుగా ఉన్నటువంటి దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత జకర్యా గ్రంథంలో రాయుడని మాట, నిన్ను ముట్టువాడు నా కనిగుడ్డును ముట్టువాడు. దేవుని ఆధీనంలో ఉండి దేవుని సంబంధిగా, క్రీస్తు సంబంధిగా, ఆత్మ సంబంధిగా, సత్య సంబంధిగా ఉన్నటువంటి వారిని ముట్టినటువంటి వాడు దేవుని కనిగుడ్డును ముట్టినటువంటి వాడు అని చెప్పబడినట్లుగా చూస్తాం. అంటే నీకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, నీకు ఇచ్చినటువంటి విలువ ఎలాంటిదని అంటే నా కనిగుడ్డును ముట్టినటువంటి వాడు. కాబట్టి ఆఖరి చెప్తే నీవు నా సొత్తు అంటే అర్థం ఏంటంటే దేవుని సొత్తు అయినటువంటి నీవు ఎవరు కూడా అపహరింపబడకుండా నీవు దేవుని మాట వినేటట్లుగా ఉన్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించేటువంటి కాపుదల ఏమిటంటే నా చేతిలో నుండి ఎవడు అపహరింపడు. చూడండి, ఆఖరిగా మాట చదివి ముగిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 వచనం చూడండి, 26 కూడా చూడండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా గొర్రెలు నా స్వరము వినును. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ గొర్రె తప్పిపోవడానికి కారణం ఏమిటి? తప్పిపోయినటువంటి గొర్రెను కాపరి వెదగడానికి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉంది. ఆ ఒక్క గొర్రె తప్పిపోవడానికి కారణం ఏమిటంటే దేవుని స్వరాన్ని ఆ గొర్రె విననటువంటి కారణం చేత తప్పిపోయినట్లుగా చూస్తాం. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు అంటే నా మాట వినరు. నా గొర్రెలు నా స్వరం విను. దేవుని కాపరి స్వరం విన్న ప్రతి గొర్రె కాపరి ఆధీనంలోనే ఉంటుంది. కాపరి స్వరం విన్నటువంటి గొర్రె దారి తప్పిపోతుంది. ఇక్కడ తప్పిపోయినటువంటి గొర్రె అడవి మృగాలకు ఆహారం అయిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక నేను ఇక్కడ చెప్పబడినటువంటి మాట, వాటిని నా చేతిలో నుండి ఏవి కూడాను అపహరింపబడడు. కనుక నేను ఇక్కడ నేను మిమ్మల్ని లోకంలోనికి పంపాను, కానీ మీరు లోక సంబంధులు కారు. నువ్వు ఎవరి సంబంధివి అంటే ముందు దేవుని సంబంధివి, 2 క్రీస్తు సంబంధివి, 3 ఆత్మ సంబంధివి, 4 సత్య సంబంధివి, సత్య స్వరూపినటువంటి ఆత్మ ఆధీనంలో ఉన్నటువంటి వాడు. అయితే ఇక్కడ దేవుని పిల్లల్లో కూడా ఉన్నటువంటి వారు శరీర సంబంధులు ఉన్నారు, అపవాది సంబంధులు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన ఆఖరి మాట ఏంటంటే నీవు నా సొత్తు. దేవుని సొత్తుగా ఉన్నటువంటి నీవు, లేక
అపవాది సంబంధిగా ఉండడానికి నీవు అనుకూల పరచబడినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది నువ్వు ఆ యోచన ఆ రీతిగా దేవుడు సిద్ధపరచుగాక.